బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి జాతకం తెలిసింది. ఈ జాతక విశేషాలు తెలుసుకోవాలంటే ఒక్కరే ఒంటరిగా కూర్చొని చూడాలి. ఎందుకంటే ఈ విషయం వింటే ఒళ్ళు గగులు పొడిచేంతగా ఉంటుంది. మేషరాశి వారి గురించి బ్రహ్మంగారు చెప్పిన 9 పచ్చి నిజాలు ఎంతో విశేషమైనవి. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి జాతకం ఎలా ఉందో, వాళ్ళ గురించి ఆ 9 పచ్చి నిజాలు ఏమిటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలన్నీ పూర్తిగా మీకు అర్థమవుతాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అనేక విషయాలు చెప్పారు. ఆ విషయాల్లో కొన్ని మేషరాశి వారి జీవితానికి పూర్తిగా సరిపోతాయి. మేషరాశి వారి జీవితం, జాతకం గురించి బ్రహ్మంగారు ఏమి చెప్పారు, అసలు మేషరాశి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. మీ జీవితాన్ని సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వారు ఎవరు అనే పూర్తి విషయాలను కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు కృతికా నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి వారికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశికి అధిపతి కుజుడు. కావున ఈ రాశివారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవటంలో, కొంత పరికరాలను తయారు చేయటంలో ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలను నడపటం, సాంకేతిక వ్యవహారాలన్నిటిల్లోనూ నిష్ఠాతులుగా ఉంటారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ. అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే ఎదుర్కొంటారు. మేషరాశి వారికి ఎదుటివారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు. త్యాగం కూడా చేస్తారు. మేషరాశి వారు స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురి అవుతారు. మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి వీరు ఇష్టపడరు. అమరితనమంటే అయిష్టము. మేషరాశి వారి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ రాశివారు స్వతంత్రముగా జీవించాలి అని అనుకుంటున్నారు. వీరు చేసే పనిలో ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇస్తే ఎంతటి ఘనకార్యములు అయినా సరే సులభంగా చేస్తారు. ఇలాంటి విషయాల వలన వీరిలో అహంకారము మరియు నిర్లక్ష్యము పెరిగే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకము చాలా అవసరము. అలా కాకుండా ఆవేశముతో తీసుకున్న నిర్ణయం వలన జీవితాంతము బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిదిగా జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు. కావున వీరు సుఖంగా ఉండరు. ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశము ఎక్కువగా ఉంటాయి. అకారణమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని అనవసర వ్యవహారాల్లో చిక్కుకుపోతూ ఉంటారు. మేషరాశి వారిని నమ్మిన వారు మోసం చేయటం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. వీరి జాతకంలో నమ్మక ద్రోహాల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కావున వీరు జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు తాము ప్రేమించిన వారిని ఎప్పుడూ వదిలివేయరు. ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం ఉంటుంది.
వివాహం తర్వాత ఈ రాశి వారి జీవితం సుఖవంతంగా సాగుతుంది. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మేషరాశి వారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవటంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి కలిసిరాదు. మేషరాశికి చెందిన వారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసము, దృఢ సంకల్పం కలిగి వాటిని అనవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు. సిమెంటు, ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశి వారు రాణిస్తారు. వీటితో పాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించిన లాభాలను సాధిస్తారు. మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు. మేషరాశి వారి గుణగణాల విషయానికి వస్తే మేషరాశికి చెందిన వారు స్వేచ్ఛా ప్రియులుగాను, స్వచ్ఛమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు. వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ధైర్యము, వివక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు. ఎవరైనా రెచ్చగొడితే పనులు అర్ధాంతరంగా వదిలిపోయేవారు, సహనం లేని వారుగాను ఉంటారు. ఈ రాశివారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి పెడతారు. వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు. దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసినా వాటిని అంగీకరించడానికి ససేమిరా అంటారు. దానివల్ల వీరు ఆ తర్వాత భారీగానే నష్టపోతారు. మేషరాశికి చెందిన వారికి వృషభ, మిథున, కన్య, తుల, మకర రాశులకు చెందిన వారు మంచి మిత్రులవుతారు. కాగా మిథునము, కర్కాటకము, సింహము, వృశ్చిక రాశులకు చెందిన వారు వీరికి విరోధులుగా ఉంటారు. మొత్తం మీద మేషరాశికి చెందిన వారికి పెద్ద సంఖ్యలో మిత్రులు ఉంటారు. వీరంతా దాదాపు ప్రాణమిత్రులని చెప్పవచ్చు. ఈ రాశి వారిపై సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ రాశివారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడూ మనసులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. మేషరాశి వారు ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ. అలాగే అందరి నుంచి ఇదే భావాలను తిరిగి పొందుతారు. వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాలలో మంచి శుభ ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి మేషరాశి వారు జ్యోతిష పరిహారాలను పాటించాలి. గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పుష్పాలు, అరటిపండ్లు మరియు మిఠాయిలకు గురువారాల్లో అంటే గురువారం రోజులలో అమ్మవారి ఆలయంలో కానీ, సాయిబాబా ఆలయంలో కానీ పసుపు రంగు పుష్పాలు, అరటిపండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి. మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజులలో జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. మేషరాశికి చెందిన వారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. దీనితో పాటు గురువారము, ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే. అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదు. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9 మరియు 1. మేషరాశి వారి రాశిని అనుసరించి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ మీకు సపోర్ట్ కూడా అదే విధంగా లభిస్తుంది. అది కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, మీ స్నేహితులు కానీ, మీరు పనిచేసే చోట కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని అపారంగా అభిమానిస్తున్నారు. కొంతమంది వ్యక్తులకు కొంతమంది పైన ఎందుకు అంతటి అభిమానం ఉంటుందో అర్థం చేసుకోలేము. అంతగా అభిమానాన్ని చూపించే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇష్టపడుతూ ఉన్నారు. అది ప్రేమై ఉండవచ్చు, అభిమానమై ఉండవచ్చు,
అలా ఏదైనా కావచ్చు, కానీ మీ యొక్క జీవితంలో మీకు మంచి చేయాలని నిరంతరం శ్రమపడుతూనే ఉంటారు. మీరు ఏదైనా పొరపాటు చేయకపోతే కనుక వారు మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మీకు అది చాలా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ వారికి మీ పైన ఉన్నటువంటి అభిమానమే ఈ విధంగా మీ పైన వారు అధికారాన్ని చలాయించడానికి కారణమవుతుంది. ఈ విధంగా రహస్యంగా ఇష్టపడుతున్నటువంటి ఈ వ్యక్తి మీ యొక్క జీవితంలో మీరు సెటిల్ కావాలని కూడా వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి మూలంగానే మీ యొక్క లైఫ్లో మీరు సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మీకు మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పించటం కానీ, మీకు మంచి గైడెన్స్ని అందించటం కానీ, మీకు మంచి సలహాలు సూచనలు ఇచ్చి మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్ళడానికి వారి వంతుగా సహాయాన్ని అందించటం కానీ, మీరు వ్యాపారం చేస్తున్న వారైతే మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవాలో మంచి సలహాలు ఇస్తారు, మంచి గైడెన్స్ని ఇస్తారు. మీకు మీ యొక్క వ్యాపార జీవితంలో చేదోడు వాదోడుగా నిలుస్తారు, మెలకువలు నేర్పుతారు. వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవాలో వారి నుండే మీరు వారి మాటల ద్వారా నేర్చుకోగలుగుతారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్ను సెటిల్ చేయడానికి వారు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మంచి మంచి అవకాశాలు మీకు రావటంలో వారు కీలకమైన పాత్ర కూడా పోషిస్తూ ఉంటారు. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో మీ యొక్క లైఫ్ను సెటిల్ చేయడానికి ఒక వ్యక్తి ఇష్టపడుతూ ఉన్నారు, మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి వారు మీ యొక్క జీవితంలో మీకు ఏదో ఒక మంచి చేయాలని ఎప్పుడూ కూడా తహతహలాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి స్త్రీ కానీ పురుషుడు కానీ ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో అపారమైనటువంటి అభిమానాన్ని మీ పైన వారు పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు మంచి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఉంటుందంటే బయట వ్యక్తులు మన విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటే మనం తట్టుకోలేకపోతూ ఉంటాం. వారు ఏవైనా సలహాలు ఇస్తే కనుక మాకు వీరు సలహాలు ఇచ్చేది ఏంటి అనే మనస్తత్వం కూడా చాలామందిలో ఉంటుంది. మీరు ఆ విధంగా ఉన్నారంటే మంచి వ్యక్తిని మీ యొక్క జీవితంలో నుండి మీరు పోగొట్టుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ పైన అధికారాన్ని చలాయించినా కానీ మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే వారు మీ పైన అభిమానంతోనే మీకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే మీరు చేసే తప్పులు, మీరు చేసే పొరపాట్లు చేయకుండా మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటారు. మంచి మంచి సలహాలు మీకు అందిస్తూ ఉంటారు. అయితే మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీరు మంచి స్థితిలోనికి చేరుకోవడానికి ఆశపడుతున్నటువంటి వ్యక్తి ఎవరో గుర్తించి వారి సలహాలు సూచనలు వినడానికి ప్రయత్నం చేయండి. వారితో బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు విచ్ఛిన్నం చేసుకోకూడదు. అటువంటి వ్యక్తులతో బంధం అనేది నిలుపుకోవడానికి మీరు నిరంతరం ప్రయత్నం చేయాలి. అప్పుడే మీ యొక్క జీవితంలో సక్సెస్తో దూసుకొని వెళ్ళగలుగుతారు. అలాగే మేషరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మీకు అవకాశాలు వెతుక్కుంటూ రాబోతూ ఉన్నాయని చెప్పుకోవాలి. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి కారణంగానే మీకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది.